వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కార్యాలయాన్ని సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ SBI బ్యాంకు ఎదురుగా ఉన్న MD జాన్బీ నగర్ లో వరంగల్ క్రాస్ రోడ్ DBR సర్కిల్ రోడ్ నెంబర్ 1 లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ ఫౌండర్ శిగిలాంబట్ల యాదగిరి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరాల రుక్కారావు, ప్రధాన కార్యదర్శి రఫీ షేక్ మరియు వెంపటి సురేందర్లు ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన మహ్మూద్ కి శుభాకాంక్షలు తెలుపుతూ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, మీడియేటర్లకు ఒక వేదికగా సంస్థ పనిచేస్తుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా సభ్యులకు మరింత అందుబాటులో సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ సభ్యులు కార్యక్రమానికి హాజరై నూతన జిల్లా కార్యాలయ ఏర్పాటుకు అభినందనలు తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు సభ్యులందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ సభ్యులు, ఖమ్మం జిల్లా సభ్యులు, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, మీడియేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. మా స్టేట్ అధ్యక్షులు నరాల రుక్కారావు గారు ఆధ్వర్యంలో మిగతా కమిటీ సభ్యులందరి సహకారంతో ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయబడింది. అధిక సంఖ్యలో మ్యారేజ్ బ్యూరో సభ్యులందరూ పాల్గొన్నారు. స్త్రీలు, పురుషులు ఎక్కువ శాతం పాల్గొన్నారు. జిల్లాల నుంచి కూడా వచ్చినారు. అదే విధంగా మహమ్మద్ గారిని ఈ రోజు ఈ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లాకి ఆయన ఆ ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు జరిగి ఇంకా కొన్ని బ్రాంచీలు ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ మరి ఆధ్వర్యంలో మన తెలంగాణ స్టేట్ ఫౌండర్ చైర్మన్ యాదగిరి గారు ప్లస్ సెక్రటరీ రఫీ గారు వారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఏకగ్రీవంగా ఖమ్మం జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ గారిని ఇవాళ వారిని జిల్లాని అభివృద్ధి పదంలో చేయాలని, మ్యారేజ్ బ్యూరోని మన సంస్థని కొద్దిగా గట్టిగా ప్రలోభితం చేయాలని మహమ్మద్ గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము అన్ని రాష్ట్ర తరఫున నిన్న హుజూర్నగర్ లో కార్యాలయం ఒకటి ఓపెన్ చేసినాం. రేపు వరంగల్లో కూడా కార్యాలయం ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ రేపు మా ఫౌండర్ గారి ఆధ్వర్యంలో వెలుగొండ గట్టిమయ్య దగ్గర రేపు భారీ ఎత్తున ప్రోగ్రాం ఉంది. ఒక 300 మంది తోటి భారీ ఎత్తున మ్యారేజ్ బ్యూరో మీటర్ తోటి అక్కడ సమావేశం జరుగుతుంది. దానికి సహకరించిన మన ఫౌండర్ చైర్మన్ గారు యాదగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మనందరం కలిసిమెలిసిగా ఒక కుటుంబం లెక్క ఉండి మన తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోని ముందుకు నడిపించాలని, మంచిగా చేయాలని అందరినీ నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పేది, మన మ్యారేజ్ బ్యూరో మేటర్స్ అందరూ కూడా మంచిగా కాంట్రవర్సీ రాకుండా మ్యారేజ్ సెట్ చేయాలని వారిని అందరి మన మ్యారేజ్ బ్యూరోని కోరుకుంటున్నాను. కాంట్రవర్సీ రావద్దు. మీరు కమిషన్ దగ్గర కూడా మా ఇబ్బంది పెట్టకుండా కమిషన్ కూడా అది ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని బయట ఫామ్ మీద సంతకాలు పెట్టించుకుంటే మేము ఏదైనా మీకు సాయం చేయగలుగుతాం. మీరు ఇండివిజువల్ గా చేస్తే మనం చేయలేము. కాబట్టి మీరు ఏదైనా బయట ఫామ్ మీద సంతకం తీసుకొని అబ్బాయిది అమ్మాయిది తీసుకొని ఉంటే మేము స్టేట్ వైజ్గా మీ ఏదైనా ప్రాబ్లం వస్తే మేము సహకరిస్తున్నామని మీ అందరికి వస్తున్నాయి. నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటా. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు ఏ సమస్య వచ్చినా నేను పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మిత్రుడు మహమ్మద్ గారికి జిల్లా అధ్యక్షతగా పదవి స్వీకరించి ఆ కార్యక్రమానికి విచ్చివేసిన మ్యారేజ్ బ్యూరో స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అదేవిధంగా జిల్లా మ్యారేజ్ బ్యూరో కమిటీ సభ్యులకి, సుదూర ప్రాంతాల నుంచి విచ్చివేసిన మహిళా సోదరిమణులకు, మీడియేటర్లకు, బంధుమిత్రులకు, మీడియాకు విషయం తెలుపుతూ ఈనాడు ప్రపంచంలో ఒక సాంకేతిక విప్లవం లెక్క జంజీ నడుస్తున్న తరుణంలో వీళ్ళు చేసే కార్యక్రమం చాలా ముక్కు మీద సాము లాంటిది. పిల్లల మనోభావాలను అమ్మాయిని అంటే మ్యారేజ్ బ్యూరో అంటే అమ్మాయిని అబ్బాయిని సమాచారం సేకరించేసి చేయాలి. చేసేటప్పుడు వాళ్ళ గుణగణాలు, ఎక్కడ పద్ధతులు ఏంటి, చదువు, సంస్కృతి, పద్ధతి, ఆస్తులు,
క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ చూసేది. అట్లాంటి పరిస్థితులలో ఈనాడు సోషల్ మీడియా డెవలప్మెంట్ అయింది, టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. ఆ పిల్లల మనస్తత్వాలను తల్లిదండ్రులే క్యాచ్ చేయలేని పరిస్థితులు ఉంటే అట్లాంటి పరిస్థితులు ఈ మీడియేటర్లు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వివరంగా రెండు పార్టీలను కూర్చోబెట్టి, కొంతమంది దాచుకొని ఉంటారు, కొంతమంది ఈగోతో చెప్తారు ఆస్తులు లేకపోయినా ఆస్తులు ఉన్నాయని, రాంగ్ గైడెన్స్ తోటి ప్రొఫైల్ తోటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు మేము అవి చెప్పాం కదా, మీరు చెప్పలేదు ఆ పార్టీ కానీ మీడియేటర్లు అంటాం, మేము చెప్పినాం గుర్తులేదు అంటాం. ఇట్లాంటి మీరు క్లారిఫికేషన్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని రెండు పార్టీల మధ్యలో, అంటే మీరు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంలో సంబంధాలు పెట్టుకోవటం వల్ల, పబ్లిసిటీ కావటం వల్ల ఈ పరిచయాలతోటే జరుగుతుంది. ఈ నిజం నమ్మకం టెక్నాలజీని మంచి ఖచ్చితమైన ప్లేస్ లో కూర్చోబెట్టేసి అవి సెట్ చేయాలని, భవిష్యత్తులో ఎంత భార్యాభర్తలు ఉన్నా కూడా వీళ్ళ సంసారాన్ని కాపురాన్ని చేసేటప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలకి మనం కారణం కాదు, ముందే వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకొని పోలీస్ డేటా కానీ మిగతా డేటా కానీ వివరాలు సేకరించేసి ఆ రెండు కుటుంబాల మధ్యలో కుటుంబపరమైన, తర్వాత మతపరమైన, కులపరమైన, ఆస్తుపరమైన, రంగుపరమైన, జాతకపరమైన, రేఖాపరమైన, వృత్తిపరమైనవి కూడా ఆ సెట్ చేసే ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య, అమ్మాయి మధ్యలో కూర్చోబెట్టి సెట్ చేసే చక్కని వాతావరణంలో ఉంటుందని భావిస్తున్నా. అదే పెద్దలు కూడా చెప్పారు, మనకు కమిషన్ తోటే కాదు వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కళ్ళల్లో ఆ నూతన వధువరులలో వెలుగులు చూస్తే మనకు సంతోషం ఉంటుంది. ఆనాడే వాళ్ళు రూపాయి ఇచ్చిన కాలం ఇచ్చినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు కమిషన్ కోసం కకృతి పడకుండా నిజాయితీతోటి, నమ్మకంతో, టెక్నాలజీ తోటి ఆ రెండు సంబంధాలు కూర్చుంటే బాగుంటది. ఈ టెక్నాలజీలో ఇప్పుడు లవ్ మ్యారేజ్లు, ఇంటర్ క్యాస్టెడ్ మ్యారేజ్లు కూడా వస్తున్నాయి. అవి కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమన్నుంటే బ్యాక్గ్రౌండ్ పిల్లలకి ఈనాడు లవ్ అఫేర్స్ ఉన్నాయి, అట్లాంటివి కూడా కౌన్సిలింగ్ చేసుకొని రెండో సంబంధమా మూడో సంబంధమా ఇంటర్ క్యాస్ట్ సంబంధించిన ఫుల్ఫిల్ గా బయోడేటాలో పర్ఫెక్ట్ గా అడిగితే మీరు సక్సెస్ సాధిస్తారు. ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీ సంఘానికి పూర్తిగా నా తరఫున అన్ని రకాలుగా భరోసా ఇస్తాను. మీ నాయకత్వం కూడా మీకు చెప్పింది, భవిష్యత్తులో ఇక్కడ కార్యక్రమాన్ని 3 పూలు 6 కాయలు జరిగేటట్టుగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, ఆస్తులకి సంపదలు లేకుండా ఈ సంబంధాలు కుదిరిచేసిన నిష్పక్షపాతంగా, నమ్మకంగా, విధేయతతో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీ షేక్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలోని వరంగల్ క్రాస్ రోడ్ లో జాన్బీ నగర్ లో ఈరోజు ఖమ్మం జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా కార్యవర్గ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి యొక్క కార్యవర్గ కమిటీలో ముఖ్యులుగా మరి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా మొహమ్మద్ మహమూద్ గారిని ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి, కొత్తగూడెం నుంచి, మహబాద్ నుంచి మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి నెల కూడా ఈ యొక్క ఆఫీసులో మీడియేటర్ల సమావేశాలు అవుతాయి. అదేవిధంగా ప్రతి నెల ఖమ్మం జిల్లాలో అన్ని కులములకు సంబంధించినటువంటి పరిచయ వేదిక కార్యక్రమాన్ని కూడా ముందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా మ్యారేజ్ బ్యూరో, మన సంస్థలో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లకి కస్టమర్ తరపు నుండి కానీ, మీడియేటర్స్ తరపు నుంచి నుండి కానీ ఎలాంటి సమస్యలు ఎదురైనా కానీ మీరు జిల్లా కార్యవర్గ కమిటీకి కానీ, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులకు కానీ తెలియపరచాలని కోరుతున్నాం. అదే విధంగా మనమందరం కలిసి కట్టుగా ఉండి, మనమందరం కలిసిమెలిసి ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, ఒకరి మ్యాచ్లు ఒకరు చేసుకోకుండా కలిసి కట్టుగా ఉండి మనం ఈ అభివృద్ధి పదంలో నడవాలని, ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఉండాలని కోరుతున్నాను. అదే విధంగా తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్, మ్యారేజ్ మీడియేటర్ల ఐక్యత. ఆల్ కాస్ట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర కమిటీ వారు నన్ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నందుకు ముందుగా రాష్ట్ర కమిటీకి మరియు మీడియా వారికి మరియు నా తోటి మిత్రులకి, మీడియేటర్లకి, నేను పిలిస్తే వచ్చిన ప్రతి పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బాధ్యతను నాకు పెద్దగా పెట్టినందుకు నా యొక్క శాయశక్తుల
కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. రెండవది, ప్రతి మీడియా ఈ ముఖ్య ఉద్దేశం ఈ ఆఫీస్ పెట్టడానికి కారణం ఏ మీడియేటర్ వల్ల కానీ కస్టమర్ బాధపడకుండా, ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా ఒకటి. రెండవది, మీడియేటర్లకు ఎటువంటి కష్టం వచ్చినా నేనున్న జిల్లా కమిటీకి తరఫున, రాష్ట్ర కమిటీ మా కమిటీ వాళ్ళు ఉన్నారు అని ధైర్యంగా వాళ్ళకు చెప్పడానికి నేను ముందుండి వాళ్ళకు ఈ సంస్థను నడుపుతానని వాగ్దానం చేస్తూ మీకు సెలవు చేసుకుంటాను.